బాగున్నారా? బాగుంటే చప్పట్లు కొట్టండి. అంటే మీకు హుషారుగా ఉందంటే నేను మాట్లాడడానికి అవకాశం ఉంది. మీరు ఎంత బాగా చప్పట్లు కొడితే అంత బాగా మాట్లాడతారు. మిమ్మల్ని అందరినీ మీతో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, మన బాధలు, మాదిగాని ప్రపంచానికి చాటి చెప్పుకున్నటువంటి చరిత్ర కలిగినటువంటి మాదిగలో, ఈ దేశాన్నే పాలించినటువంటి రాజులో, జంబూ ద్వీపంగా భారతదేశాన్ని జంబూ ద్వీపంగా పిలిచినటువంటి కాలంలో ముక్కోటి దేవతలకు మూల పురుషుడు ఆది జాంబవంతుడు పుట్టిన జాతి నా మాదిగ జాతి. మీరు అనుకున్నటువంటి 4 యుగాలు, బ్రాహ్మణులు చెప్పే 4 యుగాలు అయితే జాంబవ పురాణం చెప్పే 18 యుగాల్లో మొట్టమొదటి మానవ రూపాన్ని ధరించి పుట్టిన బిడ్డ ఆది జాంబవంతుడు వారసులో ఈ మాదిగలో. జాంబవంతుడు కొడుకు మాతంగి మహర్షి, మాతంగి మహర్షి కూతురు అరుంధతి మాత, అరుంధతి మాతను పెళ్ళాడిన బ్రాహ్మణుడు వశిష్ఠుడైతే బ్రాహ్మణుడికి మాదిగ జాతికి పుట్టిన బిడ్డ శక్తి, శక్తికి పుట్టిన బిడ్డ పరాచరుడు, పరాచరుడు పుట్టిన బిడ్డ వ్యాసుడు, వ్యాసుడికి పుట్టిన బిడ్డలు ధృతరాష్ట్రుడు, పాండరాజులు, వీళ్ళకి పుట్టిన బిడ్డలు కౌరవులు, పాండవులు. నా మాదిగ జాతి రక్త బంధువులను కూడా మీకు సగర్వంగా తెలియజేస్తున్నా. నేడు కన్నా రెడ్డి, కాపు, యమ, బలిజాని అగ్రవర్ణాలంటే నవవనవారు భరత్ చూపించే నక్షత్రం నా అరుంధతి మాత నక్షత్రం, నా మాదిగ జాతి ఆడబిడ్డను కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంత చరిత్రలో కలిగినటువంటి మనం చరిత్రలో నిలబడి రాజులుగా ఉన్న మనం వేల సంవత్సరాలుగా అణిచివేతలు, దశాబ్దాలుగా అంతరానితనం, నీటికి ముంతా ముట్టికి తాటాకు కట్టి మన ఇంటి నుంచి నీరు దాటాలంటే నిత్యమో మధ్యాహ్నం సూర్యుని యొక్క కిరణాలు మన నెత్తిన పడితే, మన నీడ కూడా పక్కన పడితే నైలు తగ్గుతున్నటువంటి నీచమైన సంస్కృతిని తూకత వెళితే సైతం ప్రకటింపజేసి నేను విద్యా, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో సమానత్వ హక్కులు కల్పించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వారసులు. ఇంటి గదులకి, వంటింటికే పరిమితమయ్యి అన్ని ఈ సమాజంలో అన్ని వర్గాల్లో ఉన్నటువంటి స్త్రీలని తక్కువగా చూసి ఇంటి గదికే, వంట గదికే పరిమితమయ్యి భర్త చనిపోతే తన భార్యను సైతం చిత్తమంతగా కాల్చినటువంటి నీచమైన సంస్కృతిని సైతం ప్రకటింపజేసి ఏ గుడిలోకైతే స్త్రీలు రాలేదో అదే స్త్రీని ఈ దేశానికి ప్రధానమంత్రి చేసినటువంటి చరిత్ర కలిగిందే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం కూడా మీకు తెలియజేస్తున్నా. ఆ రాజ్యాంగం వల్లే ఈరోజు మీ అందరి ముందు మేము కూర్చొని మాట్లాడుతున్నా. నా మాటలు మీరు వింటున్నా. ఈ రోజు నేను సూటి బూట్ వేసుకున్నా, రోడ్ల మీద తిరుగుతున్నా. మన బిడ్డలు బడికెళ్ళి చదువుకోవడానికి, మన బిడ్డలు చదువుకున్నాక ఉద్యోగం రావడానికి, మన గుడిలో వెళ్ళడానికి ఈ రోజు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా, సర్పంచ్లుగా కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాడి తెచ్చినటువంటి హక్కులే భారత రాజ్యాంగం ద్వారా వచ్చిందని కూడా మీకు తెలియజేస్తున్నా. అదే మనుషులుగా చూడను మనం, ఊరికి చేరబతికిన మనం, అంతరాను కులాలుగా ఉన్న మనం ఈ రోజు అగ్రవర్ణాలైనటువంటి అందరూ కూడా 5 ఏళ్ళు ఒక్కసారి వచ్చే ఎలక్షన్ లో మన ఇంటికి వచ్చి బొమ్మం కట్టి నమస్కారం పెట్టి ఓటరికి వెళ్తున్నారంటే నిన్ను మనిషిగా గుర్తించడానికి నీకు ఇచ్చిందే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు. ఆ ఓటు వల్లే ఈ రోజు నిన్ను మనిషిగా గుర్తిస్తున్నారు. మరి మీరు తెలుసుకోండి. 5 సంవత్సరాలకి 2000, 3000, 500, 1000 రూపాయలు సారా బాటిల్లో ఇచ్చి ఓటు అడిగి ఓటు వేయించుకుంటున్నా. 5 ఏళ్ళు ఏం చేస్తారా అని చెప్పి మనం అడుగుతున్నా. కానీ ఆ ఓటుని మన కోసం వాడితే ఈ రాజ్యంలో అడుగు పెడితే మీకున్నటువంటి సమస్యలు మనం పరిష్కరించుకునే శక్తి ఓటు ద్వారా వచ్చింది. ఆ ఓటు ద్వారా మన గ్రామాల్లో ఉన్న మన బిడ్డలకి తెలియదు. తెలిసిన వ్యక్తులు రాజకీయ ఆయా పార్టీలతో, ఆయా నాయకత్వంతో అవుతా ఉంటాం. ఎవరైనా మాదిగను కొడితే గ్రామాల్లో, మండలాల్లో, నియోజకవర్గాల్లో, జిల్లాల్లో, రాష్ట్రాల్లో ఒక ప్రెస్ మీట్లు పెట్టి మాదిగ జాతి బిడ్డలు కొట్టారు, దళిత సమాజంలో నిలవబడ్డారని ప్రెస్ మీట్లు పెట్టి దాడులు చేస్తే
ప్రెస్ మీట్ ద్వారా ప్రశ్నిస్తాం. ఏ గ్రామంలో అయితే మన మీద దాడి జరిగితే చుట్టుపక్కల ఉన్నటువంటి నాలుగు సమాజ వర్గం మొత్తం ఏకైతే మన జోలికి రావాలన్న యుద్ధ భయపడతారు కూడా మీకు తెలియజేస్తున్నా. అటువంటి జాతి మనం 30 ఏళ్ళుగా పోరాటం. విద్యా ఉద్యోగాల్లో వర్గీకరణ జరిగితే మాదిగ బిడ్డలు చదువుకోవడానికి ఉద్యోగాలు వస్తాయని పోరాటం చేస్తే మీలాంటి మా ఆడబిడ్డలు, యువత, యువకులు, పెద్దలు అందరూ కూడా 30 ఏళ్ళ పోరాటం మీకోసం, నా కోసం 15 మంది బిడ్డలు వాళ్ళ ప్రాణాల్లో కలిసి ఈ రోజు వర్గీకరణ సాధనలో వాళ్ళ ముందు ప్రాణత్యాగం చేపట్టే ఈ రోజు మనం అందరం కూడా మన బిడ్డల కోసం పనిచేస్తా ఉన్నాం. గల్లీలో మొదలై ఢిల్లీ పీఠాలను కదిలించి ప్రాణత్యాగాలు చేసి ఎంతో మంది త్యాగాలతో కూడినటువంటి పోరాటాలు చేసి ఆ పోరాటాల్లో తన కుటుంబాలను సైతం వదిలేసి జైలు పాలయ్యి జైలులో మొగ్గుతూ నెల నెల జైలుకి వెళ్తూ కోర్టుల చుట్టూ తిరుగుతూ రోజులు గడిచినటువంటి రోజుల్లో 20 రోజులు, 30 రోజులు, 40 రోజులు జైల్లోకి పోలీసు కొట్టినటువంటి దెబ్బలు కూడా భరిస్తూ నా జాతి ముందుకు రావాలి, వర్గీకరణ సాధించాలని చేసిన పోరాటంలో నేడు సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణ సమస్య కొంతమేర పరిష్కారం అయింది కూడా మీకు తెలియజేస్తున్నా. మీకు వర్గీకరణ అంటే తెలియదు. మీ బిడ్డలు పోరాటం చేశారు. మీరు మా వయసులో ఉన్నప్పుడు మీలాంటి వ్యక్తులు, మీ బిడ్డలు, మేము అందరం పోరాటం చేశాం. వర్గీకరణ అంటే మన బిడ్డలు చదవటానికి వచ్చే రిజర్వేషన్లో చదువుకునే హక్కు, చదువుకునే ఉద్యోగాల్లో ఉన్నటువంటి ఉద్యోగాల్లో మాదిగలికి మనం ఎంతమంది ఉన్నాం అంతమందికి మన ఉద్యోగాలకు వాటా కోసం చేసినటువంటి పోరాటం. ఈ పోరాటంలో కొంతమేర విజయం సాధించాం. 75 ఏళ్ళు రాజ్యాంగం అమలై 78 ఏళ్ళు దేశానికి స్వతంత్రం వచ్చి బ్రిటిష్ దొరల నుంచి పోరాడి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చాం. స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు కావస్తున్నా ఇంకా ఈ జిల్లాలో కానీ ఈ ఊర్లో ఈ మట్టి రోడ్డు, ఈ చెట్టు, ఈ మట్టి రోడ్డు, ఈ గుడిసెల మధ్య ఇంకా మనం బతుకుతున్నాం. పక్క ఊరికి వెళ్తే బిల్డింగుల్లో ఉన్నారు. ఒక్కొక్కరికి 100 ఎకరాలు, 200 ఎకరాలు, 50 ఎకరాలు ఉన్నారు. ఒక్కొక్కరు 3 అంతస్తుల బిల్డింగ్, 4 అంతస్తుల బిల్డింగ్, 5 స్టార్ హోటల్లో లగ్జరీ జీవితాలు గడుపుతున్నాం. కానీ ఈ దేశానికి బ్రిటిష్ దొరల నుంచి స్వతంత్రం తెచ్చుకొని పోరాడిన మనం ఈ దేశంలో ఇంకా గ్రామాల్లో పుట్టినప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉన్నాము కానీ మీకు తెలియజేస్తున్నా. మనమందరం ఏకమవుదాం. మన సమస్యను మనమే పరిష్కరించుకోవాలి. మీరు అనుకోవచ్చు ప్రభుత్వాలు మారచ్చు, ఏ ప్రభుత్వమైనా రావచ్చు, మనకంటూ ఒక హక్కు ఉంది. రోజు మీరు ఏ వస్తువులైతే సరుకులు కొంటున్నారో, కూరగాయలు, బట్టలు, పాలు, ఈ అన్నిటిని నిత్య అవసరానికి రోజు సరిపడా కొనే సరుకుల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మన ద్వారా డబ్బులు అవుతున్నాయి. ఆ డబ్బులు సంవత్సరానికి కనీసం 1,75,000 కోట్లకు పైన జీఎస్టీ రూపంలో మన డబ్బు ప్రభుత్వాలకు వెళ్తుంటే ఆ డబ్బులతోనే మనకు పనిచేయాలి, ఆ డబ్బులతోనే మనకు రోడ్లు వేయాలి. మనం కట్టే డబ్బులతోనే గవర్నమెంట్ లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగస్తుడికి జీతం ఇవ్వాలి, మనకు రోడ్లు వేయాలి, ఇల్లు కట్టాలి. అది మన డబ్బులతో ప్రభుత్వం నడుస్తుంది. ఆ ప్రభుత్వం చేత పని చేయించుకున్న హక్కు మన అందరికీ ఉంది. అది ఏ ప్రభుత్వమైనా రాని మన సమస్యల కోసం గణమెత్తి పోరాటానికి ల్యాండ్ ఆర్డర్ పోలీసు వ్యవస్థ మన కోసం పనిచేయాలి. మీరు చూసే కళ్ళారా చూసే ఎస్ఐ, సిఐ అయినా, డిఎస్పీ అయినా, ఎస్పీ అయినా మీరు స్టేషన్కి వెళ్తే కూర్చోబెట్టి మాట్లాడి మీ మీద ఏ దాడి జరిగినా ఆ దాడికి వెంటనే పరిష్కారం చేయడం కోసమే వాళ్ళకి మన ద్వారా ప్రభుత్వం డబ్బులు జీతాలు ఇస్తున్నాయి. రెవెన్యూలో కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్టీఓ వీళ్ళందరూ కూడా మన భూమిని ఇవ్వటానికి, భూమి లేనోడికి భూమి ఇవ్వటానికి, భూమి ఇచ్చిన దాన్ని ఎవరైనా లాక్కుంటే ఆ భూమి పరిష్కారం చేయడానికి మనకు హక్కు ఉంది. ఆ హక్కుతో కలెక్టర్ అడగచ్చు, ఎంఆర్ఓ అడగచ్చు. వాళ్ళు మనం ఇచ్చే కట్టే డబ్బులతో జీతాలు తీసుకొని మన కోసం పనిచేయడానికి, ప్రభుత్వంలో మనకు పనిచేయడానికి మనం ఇస్తున్నటువంటి జీతాలతో ఈ అధికారులందరూ పనిచేస్తున్నారు. మనమందరం ఏకమవడం. ఈ ఊరు సమస్య కాదు, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కూడా 70-80% వరకు మన బతుకులు ఇలాగే ఉన్నాయి. ఉద్యోగాలు పొందినటువంటి మాదిగలు, వ్యాపార రంగంలో నిలబడినటువంటి మాదిగలు, వర్గీకరణ ద్వారా 2000 నుంచి 2004కి 30,000 మంది ఉద్యోగాలు పొందినటువంటి మాదిగలు
ఇబ్బందులు పడుతున్నటువంటి మాదిగ జాతి సమాజానికి పేబ్యాక్ సొసైటీ వాళ్ళ జీతంలో వాళ్ళ సంపాదనలో 25% వాళ్ళ జాతి కోసం ఖర్చు పెట్టాలి. ఆ ఖర్చు పెట్టేదో మనం అడిగేది ఒకటే, మాదిగల తరపున నిలబడి సంపాదిస్తున్నటువంటి వ్యక్తులైనా, వ్యాపారవేత్తలైనా, ఉద్యోగస్తులైనా మీ గ్రామాల్లో ఉన్నటువంటి మాదిగ బిడ్డలను చదివించడానికి, వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ అవడానికి కావాల్సినటువంటి సహాయాలు అందించాలి. బిడ్డలు చదివితే అక్షర జ్ఞానంతోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇన్ని వేల సంవత్సరాలు పడుతున్నటువంటి బాధల్ని విముక్తి కలిగించి మనుషులుగా గుర్తించడానికి ఈ రోజు హక్కులు కల్పిస్తూ రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 15-16 పెట్టి చదువుకునే హక్కు, ఉద్యోగ హక్కు కల్పించినటువంటి అంబేద్కర్ ఒక్క అక్షర జ్ఞానంతోనే సాధ్యమైంది. ఆ అక్షరాన్ని మన ప్రతి బిడ్డకు అందించాలి. ప్రతి ఊరిలో ప్రతి గుమ్మం నుంచి ఒక చదువుకున్నటువంటి బిడ్డను తయారు చేయాలి. చదువుకున్నటువంటి బిడ్డల్ని నిరుద్యోగం లేకుండా ఉపాధి మార్గం వైపు పనిచేసే విధంగా ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నిరంతరం పోరాడి మీకు కావాల్సిన పనిచేయడానికి మీ ముందుకు వచ్చి నిరంతరం ఉంటామని మీకు తెలియజేస్తున్నా. అయితే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం మన సత్యానంద దాదాపు 4 రోజులుగా ఈ మా ఊరిలో కార్యక్రమం పెట్టాలని ఎప్పటి నుంచో అడగటం, నేను విశాఖపట్నంలో 3 రోజులు కార్యక్రమాలు చూసుకొని డైరెక్ట్గా ఇక్కడ రావటం, 6 గంటల కల్లా ఉంటానని చెప్పా. నా కారు లేట్ అయ్యి దాదాపు 7 గంటలు సమయం అయినా 7:30 అయినా మీరు అలాగే కూర్చోనందుకు నన్ను క్షమించాలి. నా కారు ట్రావెల్ చేసే దూరం దాదాపు 450 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చా. అక్కడ కూడా ప్రోగ్రాం చేసి ఇక్కడ రావడం జరిగింది. మీ అందరికి ఏదో ఒకటి చేయాలని తాపత్రయంతో ఈ ఊర్లో పుట్టినటువంటి పొలమేర దాసు గారు వాళ్ళ కొడుకు ఈ రోజు ఈ గ్రామంలో నా జాతి బిడ్డలు ఇంకా అనగారిపోతున్నారు, ఇంకా ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ గ్రామంలో సొంత ఇల్లు లేవు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కావాలి, పొలం లేని వాళ్ళకి పొలం కావాలి, రోడ్డు సక్రమంగా వేయడం కోసం ఊరు ఒక మీటింగ్ పెట్టాలని మీ అందరూ కూడా ఒక కారు కూడా తీసుకొచ్చి మీ ముందుకు నన్ను తీసుకొచ్చినటువంటి తమ్ముడు పొలిమేరి కిరణ్ నాతో దాదాపు 7 సంవత్సరాలుగా చదువుకుంటూనే లాగర పూర్తి చేసి నా జాతి బిడ్డల కోసం ఏ అవసరమైనా కూడా నేనే ఉచితంగా కోటి బిడ్డలకి వాళ్ళ కోసం పోరాడాలని చెప్పి లా సర్టిఫికేట్ తీసుకొచ్చి మీ ముందుకు వచ్చినటువంటి తమ్ముడికి మన అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మనం ముందుకెళ్లే క్రమంలో ఈ గ్రామంలో ఎన్ని వందల మంది ఉన్నామో తెలియదు, దాదాపు 200 నుంచి 300 మంది పైన ఉండొచ్చు. మనకంటూ ఒక ముగ్గురిని పెద్ద మనుషులుగా ఈ గ్రామంలో పెట్టుకున్నాం. అంటే పెద్ద మనుషులు అంటే ఏ సమస్య వచ్చినా, ఏ బాధ అయినా, మనకు గొడవలైనా వీళ్ళు ముగ్గురు మాట్లాడే వాటిని పరిష్కరిస్తూ ముందుకెళ్తాం. కానీ మన జీవితాలు బాగుండాలి, మనం ముందుకెళ్ళాలి. ఏ రాజకీయ నాయకులైనా సరే మన మాట వినాలంటే ఆ ఎలక్షన్ వచ్చినప్పుడు మనం అందరం ఒక్క మాట మీద ఉండి రోడ్డు వేస్తేనే ఓటేస్తామని చెప్పండి, ఇల్లు కడితేనే ఓటేస్తామని చెప్పండి, మా సమస్యలు ఏంటో చెప్తేనే మేము ఓటేస్తామని అడిగితే ఎవరు వచ్చినా ఎవరు పని చేస్తే వారికి మీరు ఓటేయండి. గెలిచిన తర్వాత 5 సంవత్సరాల పాటు ఆ ఎమ్మెల్యే చుట్టూ తిరిగి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. మనకు ఉన్నటువంటి హక్కు ఆ ఎమ్మెల్యే తీసుకునే జీతం కూడా మనం కట్టే పన్నుల ద్వారా వస్తున్నటువంటి జీతాలే. ఈ జిల్లాకు ఉన్నటువంటి మినిస్టర్ కూడా మనం ఇస్తున్నటువంటి జీతాలే. మనం నోరు విప్పి మాట్లాడితే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎలక్షన్ ఎప్పుడు ఎలాగైనా ఉన్నాయి. ఇది రాజకీయాల మీటింగ్ కాదు, ఉద్యమ స్ఫూర్తిని కలిగించడానికి మీటింగ్. కాబట్టి వచ్చే ఎలక్షన్లకైనా మనలో మార్పు తీసుకొని వద్దాం. 30 ఏళ్ళు వర్గీకరణ కోసం పోరాడడం, నేను రాజ్యంలో ఒక్క అడుగు వేయడం కోసం పోరాడడం, మన తరపున మన గురించి అసెంబ్లీలో మాట్లాడటానికి ఒక్క పెట్టైనా సరే 175 నియోజకవర్గాల్లో ఒక్క పెట్టెను కనుక పంపిస్తే ఈ రోజు నేను ఈ గ్రామంలోకి వచ్చి మాట్లాడాల్సిన అవసరం లే. మీరు రోడ్లెక్కి పోరాటం చేయక్కర్లా. మన బాధల్ని, మన సమస్యల్ని అసెంబ్లీలో గడమెత్తితే ఏ ముఖ్యమంత్రి అయినా సరే మన సమస్యలు పరిష్కారం చేయడానికి వస్తారని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ ఉన్న యువత చదువుకుని వ్యాపారంలోకి వెళ్ళాలంటే ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందులు. ఈరోజు కేంద్రం నుంచి ఎంఎస్ఎంఈ ద్వారా ప్రతి గ్రామం, ప్రతి ఇంటి నుండి ఒక ఎంటర్ప్రైనర్ అవ్వాలంటే, ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారవేత్త కావాలని కేంద్రం పెడుతున్నటువంటి ఎంఎస్ఎంఈ లోన్స్ మన వారికి ఎవరికి కూడా తెలియదు. ఎంఎస్ఎంఈ లోన్ అంటే
10 లక్షల రూపాయల లోన్, ఆ 10 లక్షల రూపాయల లోన్ తీసుకొని ఆ లోన్ ద్వారా 3,50,000 రూపాయలు సబ్సిడీ ఫ్రీగా తీసుకొని 10 లక్షలతో ఒక వ్యాపారం చేసుకున్నటువంటి స్కీమ్స్ ఈ రాష్ట్రంలో అనేక స్కీమ్స్ ఉన్నాయి. వాటిని చేపించుకుంటూ మనం కూడా ఆర్థికంగా ముందుకెళ్ళాలని కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసి మీరందరూ ఇప్పటిదాకా నా ముందు కూర్చొని ఈ సభని ఈ సమావేశాన్ని తిలకించినందుకు, అలాగే యువకులకు, అలాగే ఉద్యమంలో పనిచేసినటువంటి సీనియర్ నాయకులకి, అలాగే రత్నం గారికి, వెంకటరత్నం గారికి, వెంకటేశ్వర గారికి, ఈ గ్రామంలో ఉన్న యువకులందరూ కూడా ప్రత్యేక ఉద్యమాలను తెలియజేసుకుంటూ తప్పకుండా ఈ ఏలూరు జిల్లాలో మారిన శక్తిని ఈ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా ఎవరైతే తక్కువగా చూస్తున్నటువంటి నాయకత్వానికి ఇన్ని వేల మందితో, దాదాపు వేలాది మందితో ఇదే 15 రోజుల్లో ఏలూరు నడిపట్టు మీద వేలాది మందితో కిరణ్ నాయకత్వంతో పెద్ద సభ పెట్టబోతున్నాం. మీరందరూ కూడా మన సభని, మన కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన శక్తిని, సామర్థ్యాన్ని కూడా తెలియజేయడం రావాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రత్యేకంగా సత్యానంద కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, గుంటూరు నుంచి నాతో పాటు ప్రయాణం చేసి 20 రోజుల్లో 10 జిల్లాల్లో 10 మీటింగ్లు పెట్టుకొని కారు తోలుకుంటూ కంటికి రప్పలా కాపాడుకుంటూ వస్తున్న తమ్ముడు గుంటూరు జిల్లా అధ్యక్షుడు కలారి నారాయణ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, జైభీము తెలియజేస్తున్నా. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మీరు కూడా అనాలమ్మా, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు, జోహార్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు. వర్ధిల్లాలి నాయకుల ఐక్యత, వర్ధిల్లాలి నాయకుల ఐక్యత.